విజయవాడ వరదలని ముంచెత్తిందంటున్నారు. దాదాపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ప్రస్తుతం మనం ఇక్కడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కృష్ణలంక కరకట్ట పక్కనే ఉండడం జరిగింది. కరకట్టకి ఏదైతే ఉందో రిటైనింగ్ వాల్ ఉందో రిటైనింగ్ వాల్కి పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా దాదాపు ముంపుకు అయితే గురైనాయి. దాదాపు ఈ రిటైనింగ్ వాల్ పక్కన ఉన్నటువంటి ఇల్లు దాదాపు రిటైనింగ్ వాల్ నుంచి పక్కన రోడ్డు వరకు కూడా దాదాపు 10 లైన్ల ఇల్లు కూడా ముంపు అయితే గురైంది. ప్రస్తుతం మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాము. అంతోపాటు ఇక్కడ ముంపు ప్రాంతం ఏంటమ్మా అసలు ఏం జరిగింది ఏంటంటే 40 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి. 45 సంవత్సరాల మట్టి మొలగటం తేటం 5 గదులు ఉండి ఇప్పుడు వచ్చాడే ఒక ఇంటికి రాస్తారంట. మాకు వద్దని వెళ్ళిపోమని చెప్పాం. ఎందుకు ఈ రకంగా బోర్డు సామాను వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కార్పొరేషన్ అధికారులు అన్నమాట. ఎవరో వచ్చి అంటే ఇప్పుడు ఒక ఇల్లు రాస్తాడంట. మాకు ఒక 5 గదులు ఉన్నాయి చూడండి, మీరు కనపడుతుంది కదా. అసలు కళ్ళు ఉన్నాయా? ఎవడరేమన్నాడే ఒక ఇల్లు ఒక ఇస్తాను మాకు అవసరం మాకు లేదా పోతాం. రాత్రి తెల్లారుదామని పోయి ఇప్పుడు అవి పిల్లలు అడుగుతుంటే వచ్చి మేత పెట్టి వెళ్తున్నాం. మనుషులు అన్న వాళ్ళకి ఉండాలి కదండి. 45 సంవత్సరాల మట్టి ఇదే బాధ మాకు. గోడ కట్టినా పోతే కట్టకపోతే ఇప్పుడు ఏమైందంటే ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కట్టాడు కాబట్టి ఇక్కడ దరిద్రం అయిపోయింది చూడండి. ఇప్పుడు అసలు ఒక్కరోజే ఉండేవి, ఒక్కరోజుకి వెళ్ళిపోయాయి. తర్వాత ఇప్పుడు గోడ కట్టిన తర్వాత ఈ నీళ్ళన్నీ మురికి 3 రోజులు బట్టి అల్లాడిపోతున్నాం. గోడ కట్టిన తర్వాత వచ్చే వాటర్ డ్రైనేజ్ వాటరా కృష్ణమ్మ వాటరా ఏమో తెలియదండి. మన తెలవదు అయితే ఏ వాటర్ అని తెలియదు. అవి చూడండి మీరు ఇల్లు చూస్తున్నారు కదా, ఆ రకంగా తేలిపోయి. ఈ ఇళ్ళలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? 5 కుటుంబాలు. ఈ ఒక ఇల్లు ఇదే చివర. 45 సంవత్సరాలు మేము గోడ కూడా కట్టుకున్నామండి. ఇటు నుంచి ఇటు నీళ్ళు రాకుండా. అయినా సరే పైనుంచి వచ్చేసింది. అంత పోటింగ్. ఇప్పుడు ఈ నీళ్ళంటే కిష్ట తగ్గింది అంటున్నారు. మరి ఈ నీళ్ళ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బాధలు ఎక్కడ పడతామండి? మరి చూడాలి. ముందస్తుగా మిమ్మల్ని హెచ్చరించడం కానీ ఏది లేదు. ఎవడో రాలా. ఎవడొచ్చాడు ఇప్పుడు ఎవడొచ్చానంటే దుప్పట్లు ఇస్తారంట, ఒక ఇంటికి ఇస్తారంట. తెచ్చిన తగలబెట్టుకోమని చెప్పు. నేను అదే చెప్పా అప్పుడు వచ్చాను. నాకు ఎవడికి కావాలయ్యా? 5 కుటుంబాలు చూడదు వచ్చి నువ్వు చూస్తున్నావు కదా, ఎవడికి కావాలి అని చెప్పా. ప్రపంచం అంతా తెలియాలి కదా. చూడండి ఎట్టా ఉందా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి డివిజన్ ఒక మంత్రిని పెట్టాము, ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అందరికన్నా. చంద్రబాబు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం, తప్పేముంది. వాళ్ళ గురించి తిరిగాం కూడా మేము. ఏంటది చూడండి. మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు అండి ఎవ్వరు రాలా. ఇప్పటికి ఎవ్వరు రాలా. చూస్తున్నారుగా మీరు. ఆ రకంగా ఇల్లు ఇంట్లో అయితే ఏ ఒక్క వస్తువు కూడా మేము తీయలే. ఏ వస్తువులు తీయలే. కట్టుబడులతో ఇప్పుడు మా అబ్బాయి గంటకి వెళ్ళి వస్తే ఆ పిల్లులు ఇరుక్కుపోయి ఏడుస్తుంటే ఇప్పుడు వెళ్ళి బొడ్డ పాచర్ కట్టుకున్నాడు కదా చూడండి. నోరు లేదు చేవాలండి వాటిని కూడా. ఏంటండి ఇది? నోరుండే వాళ్ళు వచ్చి ఇన్ని ఇల్లు మునిగిపోయి ఈ రకంగా చేస్తే వస్తారా? 45 సంవత్సరాలు బట్టి ఇదే బాధ మాకు. 45 సంవత్సరాలుగా కృష్ణలంక ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాము. రిటైనింగ్ వాల్ కట్టిన ఇదే పరిస్థితి, కట్టకపోయిన ఇదే పరిస్థితి. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాదాపు ఇక్కడ వరకు అయితే వాటర్ రావడం జరిగింది. ఈ ఇంట్లో 5 కుటుంబాలు అయితే ఉంటాయని చెప్పుకోవడం చెప్తున్నారు. అధికారులు అయితే వచ్చారు తప్ప ఇంటికి ఒక పర్సన్ రాస్తామని చెప్పి అంటున్నారు. ఏదైతే ఇల్లు అయితే మునిగినాయో ప్రతి ఒక్కరికే రాయాలనేది కూడా ఈ యొక్క స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వరదల వల్ల ఈ రిటైనింగ్ వాల్ ఎలా కాపాడుతుంది? పర్లేదు సార్, బాగానే స్పందించారు. ఎమ్మటే కట్టలు వేయటం, నీళ్ళని కొద్దిగా మనుషులు గిసులు జార్ చేయటం, అన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్నీ ఇస్తున్నారు. ఇప్పటికైతే పర్లేదు, ప్రస్తుతానికి వాటర్ కూడా తగ్గుతుంది. ఈ వాల్ లేకముందు అయితే మొత్తం కొట్టుకుపోయేది సార్. ఇప్పటికి గత ప్రభుత్వంలో కాబట్టి కొద్దిగా బాగా జరిగింది. గోడ వల్ల కొన్ని వేల మంది బతికి ఉన్నారు సార్. లేకపోతే అయిపోయేవాళ్ళు ఈ పాటికి. సేఫ్గా ఉన్నారు సార్. ప్రస్తుతానికి పర్లేదు. ఆహారం అన్నీ దొరుకుతుంది సార్, అన్నీ ఇస్తున్నారు. పర్లేదు సార్. ఏమి లేదండి, అంత మంచిగానండి. లాస్ ఏమి ఉండదు. భగవంతుడు చేసిన దాని గురించి ఎవరేం చేయలేరు, ఏ ప్రభుత్వం అయినా చేయలేరు. అది అంతా సేఫ్టీ అండి, అంతా మంచి. ఓకే, అదే అంతా మంచిగానే ఉంది. వస్తూ ఉంటాయి ఇబ్బందులు, వస్తూ ఉంటాయి, తప్పదు. నిన్నటికి వాళ్ళకి చాలా మార్పు వచ్చింది, మంచిగా జరిగింది. అది నిన్నటికి వాళ్ళకి బాగా వరద తగ్గింది. కృష్ణమ్మ తల్లి బాగా లాగుతుంది, మార్పు వచ్చింది. ప్రజలు పట్టించుకుంటున్నారు. ప్రభుత్వం అంతా బాగానే ఉంది, ఎవరికేం నష్టం లేదు. ఈ వాల్ వల్ల చాలా మేలు జరిగింది. దీనివల్ల ములగటం అన్నది లేదు. కొంతవరకు నీళ్ళు వచ్చినాయి, అవి కూడా ఇంజనాలతో తోడుతున్నారు. ప్రజలను బాగానే పట్టించుకుంటున్నారు ప్రభుత్వం. అప్పుడైతే అసలు మొత్తం వచ్చేసేది, కృష్ణలంక అంతా వచ్చేసేది, ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ములగతం అన్నది లేదు, నీళ్ళే వాటరే వచ్చింది. అదే అంతగతం జరిగింది కదండి. మామూలుగా ఇవన్నీ మునిగిపోయినాయి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు కట్టారు, కొంచెం మెరుగు. ఇప్పుడు రాత్రి తెల్లవారు
లోపలికి వచ్చేస్తాయి అనేది అనుకున్నారు. దీనివల్ల అదిగో 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు కాడ తోడారు ఇటు, అవి కాడ మొలకలేదు. ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. బాగుందండి, మంచే. అది భగవంతుడి దయ వల్ల మంచే. ఇబ్బంది ఏ ప్రభుత్వం అనేది కాదు, మంచే భగవంతుడి దయ వల్ల. అదండి. ఓకే. ఈ రిటైనింగ్ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉంది? మేము చాలా ఇదిగా ఉంది, తీవ్రంగా ఉంది ఇక్కడ. దానివల్ల చాలా ముప్పు ప్రాంతం బాగా ఇదిగా ఉంది. మాకే ఇక్కడ కూర్చుంటే భయం వేసింది. కాబట్టి జగన్ వల్ల ఇది ఇలాగూ చాలా ప్రోత్సాహంగా అందరూ 2 లక్షల మందిగా సేవ్ అయ్యారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే రాత్రి కూడా నిద్రపోకుండా ఎలా ఉన్నాం. దీనివల్ల ఇదిగా ఉంది. ఈ రిటైనింగ్ వాళ్ళు ఏ ప్రభుత్వంలో కట్టారు? జగన్ ప్రభుత్వంలో కట్టారు. చాలా మేలు చేశాడు ఆయన. చాలా ఇదిగా ఉంది. ఇది లేనప్పుడు గతంలో పరిస్థితి అండి వాతావరణం. అప్పుడు చాలామంది వెళ్ళిపోయేవాళ్ళం, చాలామంది మునిగిపోయేది. జగన్ ముందు కూడా అంతకుముందు 1 నెల ముందు కూడా మునిగిపోయి వెళ్ళటం కూడా చూసాం. సహాయ సహకారాలు కూడా బాగా చేశారు. చాలా ఇదిగా చేశారు. ఇప్పుడు సహాయం అందటం కూడా చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అని ఉందా? ఇప్పుడు ఇటేపు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా సేఫ్గా ఉంది. రారాజపేట మొత్తం, పాతపేట, కొత్తపేట మొత్తం అన్నీ మునిగిపోయినాయి. మీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ నుంచి ఇప్పుడు వచ్చాం మేము. మాది అక్కడే, అక్కడ నుంచి ఇటు వచ్చాం మేము ఇప్పుడు. అది వచ్చిన వాళ్ళంతా జేపీ అపార్ట్మెంట్ అంటున్నారు. ఏముంది అక్కడ చెప్పి? అక్కడ ఏంటంటే కింద వాళ్ళు పైకి వెళ్ళారు. అక్కడ ఫైట్లు వేస్తున్నారు. సందుల్లో ఎవరు వెళ్ళట్లా. పాపం చిన్న పిల్లలు పాల ప్యాకెట్లకి దానికి ఇబ్బంది చాలా పడుతున్నారు. వచ్చిన వాళ్ళంతా దాచుకుంటున్నారు అంతే. ఎవరు పంచట్లా సరిగ్గా, అందరికి అందట్లా. పైకి వెళ్ళి ఇస్తున్నారు. అది జేపీ అపార్ట్మెంట్లో ఏంటంటే ఎవరు వచ్చినా సరే జేపీ అపార్ట్మెంటే అంటున్నారు అందరూ. అది లోతట్టు ప్రాంతమే, ఫస్ట్ అది చెరువే. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా చూడాలి కదా. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు అసలు. ఎలక్షన్ వాళ్ళు ఎవరు రాలా. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాలేదు. ఉంటారు, చాలా మంది ఉంటారు. సగం ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడా. అది ఖాళీ వెళ్ళిపోయారు. 35 గజాల్లోనే 300-400 30 గజాలు అసలు ఏం అందట్లేదు అసలు. అది వెళ్ళట్లేదు. అది లోతట్టు ప్రాంతం అది కూడా. అక్కడ రావాలంటే భయపడుతున్నారు పిల్లలు. తినడానికి ఏమి ఇబ్బందిగానే ఉంది చాలా. అవి తీసుకోవాలంటే కట్టపైకి వచ్చి రావాలి. కట్టపైకి వచ్చేదాకా ఇంకా ఇల్లు ఎందుకు? అక్కడ వెళ్తే కాస్త ముందు 4 గంటలు వేస్తే షాపులు ఉంటాయి. అది అంతేనా? అధికారులు కానీ ఎవరు రావట్లేదు. ఎవరు రావట్లేదు. ఇప్పుడు దాకా ఎవరు రాలా. ఒక మంత్రిని పెట్టామన్నారు చంద్రబాబు గారు. మంత్రులను పెట్టాము. వస్తారు వాళ్ళు ఎక్కడో ఏసీలో పడుకుని ఉంటారు అంతే. ప్రజలు జనాలు ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలేదన్న. మొన్న అన్న వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతే. ఇప్పటి నుంచి ఎవరు రాలా. ఇంకా లోన్ దాకా ఎవరు రాలేదు. ఇటు చిట్నగర్ అటువైపు బాగానే తిరుగుతున్నారు. మా పేటలో ఇప్పుడు దాకా రాలా ఎవరు. రోజు పొద్దున్న అయితే 35 గజాల వైపు నీళ్ళ కోసం వాళ్ళు ఆడుతున్నారు జనాలు. అది అట్లా నీళ్ళు ఉంటాయి. అటు ఉంటాయి. ఒక 200 ఉంటాయి. 200 నీళ్ళు, 200 జన ఉంటారు ఇల్లులు, కుటుంబాలు. 35 గజాల వైపు అటు మొత్తం చాలా మునిగిపోయింది. కానీ అటు వెళ్ళడానికి భయపడుతున్నారు జనాలు. అటు ఎవరు రావట్లేదు తినడానికి. మా ఇల్లు కూడా అక్కడే. మేము అటు నుంచి ఇటు వచ్చాము. ఇప్పుడు ఏమన్నా తీసుకెళ్దాంలే అని మా ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాం. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వచ్చాము. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. నేను అటేపే వెళ్ళాలి. ఏమన్నా తీసుకొని పాల ప్యాకెట్లు అవి తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ సరఫరా చేస్తున్నారు కానీ లోపలికి వెళ్ళట్లేదు ఎవరు. ఏదో పైన చేసుకొని ఏదో వచ్చాము, చేసాము, చేసుకున్నాము, వెళ్ళిపోయాము అంతే. లోపల ఎవరున్నారు ఏంటి చూసుకొని ఇది లేదు ఎవరికి కూడా. లోపల దాకా ఎవరు రావట్లేదు అసలు. అంతే. ఏంటి వరదల వల్ల మీకు ఎలా ఉంది పరిస్థితి? వరదల వల్ల ఏముంది, గేదెలు పోయి హిట్ వచ్చామండి. వస్తే గేదెలు ఎంత దాటిపోయినాయి అంటే వెళ్ళిపోతున్నట్టు దేవులాడుకుంటా కిందకి వెళ్ళిపోయినాయి అంట. ఇక ఎత్తుక్కుంటా వచ్చాం. ఎన్ని గేదెలు పోయినాయి? పోయినాయి దాదాపు 900 గేదెలు ఉంటాయి. పెద్ద లంక మీద 900-1000 గేదెలు ఉంటాయి. పెద్ద లంక 100లే. 250-300 కుటుంబాలు ఉన్నాయి. కనీసం మొత్తం మీద ఇంటికి వచ్చి 10-20 గేదెలు ఉన్నాయి. అది ఒక్క గేదె కూడా లేదు అసలు ఎవరికి. కొన్ని గేదెలు వచ్చినాయి కింద పట్టుకున్న వాళ్ళు అమ్మేసుకున్నారు. అది అందుకని వచ్చాం. మాది బోరుపాలెం పెద్దలంక, తుళ్ళూరు మండలం. అసలు మొత్తం వాటర్ పట్టేస్తుంది. మొత్తం ఏం చేసే గవర్నమెంట్ ఏం చేయలే అంతవరకు. ఇంకా ప్రజెంట్ అదే ఏం చేయలే. మా ఒడ్డుకే చేర్చలే ఎవరు. ఇంకా లంకలోనే కనీసం ఒక 100-150 మంది జనం ఉన్నారు. కుటుంబాలు కాదు, మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని ఎట్టగా చేర్చుకున్నారు పైకి. మగవాళ్ళు ఉన్నారు. అదే ఏంటి పరిస్థితి? అంతా శూన్యమే. అంతా అయిపోయింది. ఇరిగేషన్ శాఖ పేలూరు. ఎన్ని వాటర్ వచ్చింది చెప్పింది లేదు. ఇన్ఫర్మేషన్ లేదు. ముందస్తుగా ఏమీ లేదు. అక్కడ 6 లక్షలు వెళ్తే ఇక్కడ 3 లక్షలు కాడ 2 లక్షలు కూడా అటు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. తీరా తుఫాను వచ్చిందట్టుగా వచ్చింది. అది పక్కన ఎవరు ఏం చేసేది లేదు. ఇరిగేషన్ శాఖ అక్కడ నుంచి పైన వచ్చే వాటర్ ఆలిమేటోడు వదిలాడు. కింద ప్రకాశం బ్యారేజ్ దాకా ఇన్ని శాఖలు ఉండే. రాజశేఖర రెడ్డి టైంలో ముంచారు.
మళ్ళీ చంద్రబాబు గారి టైంలో ముంచారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా జనాన్ని నాశనం చేసుకుపోవడం తప్ప ఎవరిని వదిలిచ్చేది ఏం లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఏమి చేయదు, ఏమి చర్యలు తీసుకుని మునిగినాక ఏం చేయదు. ఈ కట్టల మీద ఏంది, ఇదేంది, ఆ మునగడం ఏంది, ఇదేంది. ఇప్పుడు వచ్చిన తర్వాత నీకు పలహార పొట్లాలు ఇస్తాను, పులిహార పొట్లాలు ఇస్తున్నాను. నా 10 గేదెలు, ఒక ఆవు దూడ, ఏటుపాలైనవి, ఒకటి దొరికింది. పిల్లల్ని ఇల్లు చేసుకుంటామా, ఈ గేదెలే దోలాడుకుంటామా, పొలాలు పోయినాయి, ఇంట్లో సరుకులు పోయినాయి, నష్టం పోయినాయి. అది అంటే ప్రకృతి విపక్తి. మేము కూడా దాన్ని ఏం కాదంటలా. అసలు ముందు వచ్చి జాగ్రత్త ఏది. ఇంతకుముందు లాంచీ పంపించేవాళ్ళు, పడవ పంపించేవాళ్ళు, ఏ రొత్తంటే అక్కడ ఆఫ్ చేసేవాళ్ళు. లంకలో ఉండేవాళ్ళం మేము. ఆ నివాస ఉన్న కుటుంబాలని పిల్ల జల్ల మొత్తాన్ని ఒడ్డుకు చేర్చేవాళ్ళు. ఇదనే కృష్ణా జిల్లా, మాది గుంటూరు జిల్లా. కృష్ణా జిల్లాకు వచ్చినా కానీ ఇబ్రహీంపట్నం కృష్ణ ఎంఆర్ఓ వాళ్ళు మాకు సప్లై చేసేవాళ్ళు. ఇవాళ పిలిచిన వాళ్ళు లేరు, మంచిళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. 150 కుటుంబాలు 200 దగ్గర ఉంటాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వాళ్ళమే. అంతా ఎస్సీలే, అంతా ఆధారం మీద వ్యవసాయం మీద బతికిన వాళ్ళమే. అధికారులు కంటే ఇప్పుడు పూలింగ్కి ఇచ్చాము, ఆ పూలింగ్ పోయింది పొలము, ఆ రాజధానికి ఇచ్చాము. ఇక మేము అక్కడ ఎవరు ఉండమన్నారు అంటారు. ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే అది వాళ్ళ చేసిన ఇప్పుడు ఈ ఏమిటంటే దాన్ని మేము ఖండించలేని పరిస్థితి. రేపొద్దున అడిగితే అధికారులు ఏమైనా అంటారంటే, మీరు పూలింగ్కి ఇచ్చారు, అది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఎవరు ఉండమన్నారు రేట్లో, బయటకు పోయారా అంటారు. అందుకని మా నోరు చెవులు 2 మూసుకొని కళ్ళు కూడా మూసుకొని ఇక నువ్వు పెట్టా నేను మాట్లాడతాను. అంతే ఆవేదన, కళ్ళమ్మ నీళ్ళు. నా బాధ ఇదే, నా ఆవేదన. ఇక ఏడిపే తక్కువ. ఇక అదే నా బాధ. చంద్రబాబు రావాలని కోరుకున్నాము. మాకేం ముందు సమాచారం ఇచ్చి బయట చేరు, మమ్మల్ని ఏం చేయొద్దు, నువ్వు ఎత్తుకు తీసుకెళ్ళొద్దు. ఒక లాంచీయో ఒక పెద్ద పడవ పెడితే 150 మంది ఎక్కుతారు. ఆ రాయపూడిలో 3 లాంచీలు ఉన్నాయి. పవర్ బోట్లు పెట్టాము, జనాలు తరలిస్తున్నాం. ఈ లబ్బర్ బోట్ల మీదను హెలికాప్టర్ల మీద కదా ఉంది ఆడగూతురు. నువ్వు ఎక్కలేవు, నేను ఎక్కలేవు. నెచ్చిన అలాడైతే ఎవరైనా ఎక్కుతారా? ఒక పసిపిల్లలు సంకలేసుకుని ఎవరైనా ఎక్కుతారా? కుర్రోడు ఎక్కుతాడు. అది 20 అడుగులు 30 అడుగులు పైనుంచి అలాడేస్తుంది. దాని మీద ఎక్కుతారా? చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలిసింది చెబుతున్నా నేను. ఇంతకుముందు మా టైంలో నేను ఎప్పుడు 80 నుంచి 75 నుంచి అక్కడ ఉన్న 77 తుఫాను కాడి నుంచి ఉంటున్నాము. మాకు ఎప్పుడు ఒక లాంచి, ఒక పడవ, మళ్ళీ శ్రీనివాస చౌదరి ఉన్నప్పుడు మాకు ఎప్పుడు కంపల్సరీ ఒక నైట్ ఆడ కట్టేసుకుని ఉండేది. ఇన్ని కుటుంబాలు లేవు. ఏ టైం వచ్చినా సరే ఆ ఇళ్లలో నీళ్ళు ఎక్కడంలో పూరిళ్ళు అప్పుడు బయటకు వచ్చేసేవాళ్ళం. విజయవాడలో వర్షాలు ముంచెత్తని చెప్పాలి. విజయవాడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనవి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ రిటైనింగ్ వాల్, నేను ఉన్నటువంటి ప్రదేశంలో రిటైనింగ్ వాల్ అని చెప్పాలి, కృష్ణలంక వెనక భాగం ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత దీంతో కొంత గతంలో చాలా ఇబ్బంది అయితే పడేవాళ్ళు. ఈ రిటైనింగ్ వాల్ రావడం వల్ల వర్షాభావం ఎంత వచ్చినా సరే ఈ ప్రాంతానికి కొంత ఇబ్బంది అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, వర్షానికి కూడా లోపల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక అటు నుంచి ఫ్లో ఇటు వాటర్ రావడం వల్ల ఈ సైడ్ ఉన్నటువంటి ఇళ్ళు కూడా ముంపు అయితే గురైనాయి. ఇప్పుడు మనం విజువల్లో చూసుకోవచ్చు. ఈ యొక్క పెద్దటువంటి ఈ మోటార్లు జనరేటర్ల సహాయంతో దాదాపు 4 పెద్ద జనరేటర్లతో 3 రోజుల నుంచి కూడా వాటర్ని అయితే ఇటు కృష్ణానదిలోకి వాటర్ అయితే ఈ యొక్క పంపింగ్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఎంత వాటర్ ఉంటుందంటే దాదాపు 20 అడుగుల లోతు అయితే కూడా ముంపు అయితే గురైంది. చిన్న ఇళ్ళు కూడా మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోవడమే జరిగింది. కొంతమంది మాత్రం సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళడం జరిగింది. మరికొంతమంది మాత్రం ఇళ్లలో పైనే ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఆ యొక్క బతుకు జీవుడు అంటూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కొన్ని ప్రాంతాలకు తినుబండారాలను ఆహారాలు అయితే పంపిస్తుంది. వాటర్, తాగునీరు పంపిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. అవి కానీ ఏదైతే అపార్ట్మెంట్లో పైన ఉన్నటువంటి వారికే ఆహారం అందుతుంది. చిన్న ఇళ్లలో ఉండే వారికి ఆహారం రావట్లేదు. అలా కాకుండా డివిజన్ స్థాయిలో అధికారులకు కేటాయించి మాకు ప్రతి ఒక్కరికి కనీసం తినడానికి తిండి అందించాలని చెప్పి కూడా ఈ యొక్క బాధ్యత అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ వీరుతో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ.